కాన్సెంట్రిక్ మెటాలిక్ షెల్స్ పైన ఒక ప్రాబ్లమ్ చూద్దాం. సో, మనం ఇంతకుముందు కాన్సెప్ట్‌లో చూసినట్లు కాన్సెంట్రిక్ స్ఫియర్స్ ఇచ్చినప్పుడు పొటెన్షియల్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూసినాం. ఇప్పుడు అదే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్‌కి అప్లై చేద్దాం. 3 కాంట్రిన్సిక్ spherical metallic shells ABC of radii ABC having the radius A, B, C such that A less than B, B less than C. So have charge densities. Surface charge density ఇచ్చింది ఇక్కడ. Surface charge density ఏంటంటే సిగ్మా ఈక్వల్ టు చార్జ్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా. ఈ స్పెరికల్ సెల్ కాబట్టి సిగ్మా ఏమవుతుంది? క్యూ బై 4 π ఆర్ స్క్వేర్ రేడియస్. సో ఇక్కడ రేడియస్ ఏబిసి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దానిది సిగ్మా, సెకండ్ మైనస్ సిగ్మా, థర్డ్ సిగ్మా. అయితే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేద్దాం ఫస్ట్. 3 కాన్సెంట్రిక్ మెటాలిక్ స్పెరికల్ షెల్స్. ఇది ఫస్ట్ వన్. సో దీని రేడియస్ ఏ. రేడియస్ ఏ అయింది కాబట్టి సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ఏ ఏమవుతుంది? సిగ్మా ఏ ఈక్వల్ టు చార్జ్ క్యూఏ అనుకోండి. క్యూఏ బై 4 π ఏ స్క్వేర్. సో దీని నుంచి చార్జ్ వస్తుంది మనకు క్యూఏ ఈక్వల్ దీని నుంచి చార్జ్ రాస్తే క్యూఏ ఈక్వల్ సిగ్మా ఏ ఇంటూ 4 π ఏ స్క్వేర్. అట్లనే ఇది ప్లస్ సిగ్మా కాబట్టి ప్లస్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది, 3 ఉన్నాయి మొత్తం. సెకండ్ స్పెరికల్ సెల్ డ్రా చేస్తున్నా. దీన్ని రేడియస్ బి, కాన్సెంట్రిక్ స్ఫియర్ కాబట్టి రేడియస్ ఇది బి. అప్పుడు క్యూబీ ఏమొస్తుంది? క్యూబీ ఈక్వల్ సిగ్మా బి ఇంటూ 4 π బి స్క్వేర్. ఇది మైనస్ సిగ్మా ఇచ్చింది కాబట్టి వాల్యూ మైనస్లో ఉంటుంది. మైనస్ సిగ్మా బి ఇంటూ 4 π బి స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ స్పెరికల్ షెల్. సో దీని రేడియస్ సి. ఇక్కడ ఏ లెస్ దెన్ బి ఉంది, బి లెస్ దెన్ సి. కండిషన్ సాటిస్ఫై చేయాలి. సి. సో క్యూ సి చార్జ్ ఆన్ ద థర్డ్ సర్ఫేస్ ఇస్ ఇది ప్లస్ సిగ్మా ఉంది కాబట్టి సిగ్మా సి ఇంటూ 4 π సి స్క్వేర్. 4 π సి స్క్వేర్. సో సిగ్మా ఏ రాసినా ఓకే, లేదంటే డైరెక్ట్ సిగ్మా అని రాసిన కూడా సరిపోతుంది. ఎందుకంటే సిగ్మా ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ సిగ్మా కూడా రాయొచ్చు. సిగ్మా ఇంటూ 4 π ఏ స్క్వేర్, 4 π బి స్క్వేర్, 4 π సి స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇవి చార్జెస్. మనకు పొటెన్షియల్ అడిగింది కదా. పొటెన్షియల్ అడిగినప్పుడు పొటెన్షియల్ డ్యూ టు ఫస్ట్ దాని వల్ల వచ్చే పొటెన్షియల్ ఏంది? ఈ సర్ఫేస్ పైన పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సర్ఫేస్ పైన పొటెన్షియల్ మనకు ఆల్రెడీ లాస్ట్ కాన్సెప్ట్లో చూసినాం కదా. పొటెన్షియల్ ఆన్ ఫస్ట్ వన్ విఏ అనుకుంటున్నాను నేను. పొటెన్షియల్ కే క్యూఏ బై ఆర్ డిస్టెన్స్ ఏమి ఇచ్చింది కదా, రేడియస్ కాబట్టి ఫస్ట్ దానిది ఏ, సెకండ్ది కే క్యూబి బై రేడియస్ బి, థర్డ్ కే క్యూసి బై సి. సో సిగ్మా ఏ, సిగ్మా బి, సిగ్మా సి కాకుండా సిగ్మా లాగానే తీసుకోండి. డైరెక్ట్ నన్ను ఏబిసి ఇండికేషన్ చేసిన ఎందుకంటే చార్జెస్ని రిప్రజెంట్ చేయడం కోసం ఏబిసి లాగా రిప్రజెంట్ చేసినాం. మీరు డైరెక్ట్ సిగ్మా తీసుకుంటే సరిపోతుంది. క్యూ ఉంది, కే వాల్యూ ఆల్రెడీ నోన్, అట్లనే ఉంచండి. సో ఫస్ట్ దాన్ని రాస్తే చార్జ్ క్యూఏ క్యూబి క్యూసి ఫస్ట్ దానికి రాస్తున్నాం కాబట్టి ఇది దీనిపైన ఒక పొటెన్షియల్ ఉంటుంది, దీనిపైన ఒక పొటెన్షియల్, దీనిపైన పొటెన్షియల్. సో 3 కాన్సెంట్రిక్ కాబట్టి పొటెన్షియల్ ఈక్వేషన్ రాసినాం. ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది వెళ్ళాలంటే దీని ప్రీవియస్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఫర్దర్ రాస్తే పొటెన్షియల్ ఆన్ ఏ ఈక్వల్ సిగ్మా ఇంటూ 4 π ఏ స్క్వేర్, 4 π ఏ స్క్వేర్ ఇంటూ కే బై ఏ. కేఏ రాసినాం ఇక్కడ, కే క్యూ బై ఆర్ కదా. సో అదే ఇక్కడ రాసినాం. కే ఇది మొత్తం క్యూ బై ఆర్ ప్లేస్లో ఏ. కే క్యూఏ బై కే వాల్యూ అట్లనే చేసినాం. క్యూఏ అంటే ఏం రాసినాం? సిగ్మా ఇంటూ 4 π ఏ స్క్వేర్, సిగ్మా ఇంటూ 4 π ఏ స్క్వేర్ కే క్యూ బై ఏ. సెకండ్ది మైనస్ సిగ్మా ఇంటూ 4 π బి స్క్వేర్ ఇంటూ కే బై బి. థర్డ్ వన్ రాస్తే ప్లస్ సిగ్మా ఇంటూ 4 π సి స్క్వేర్ కే బై సి. ఏం లేదు, క్యూఏ క్యూబి క్యూసి వాల్యూస్ రాసినాం. దీని నుంచి సిగ్మా ఇంటూ
సిగ్మా 4πk కామన్ తీయండి, తీస్తే సిగ్మా 4πk కామన్ తీస్తే ఇక్కడ ఏ స్క్వేర్ బై ఏ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ 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 బి స్క్వేర్ బై బి ప్లస్ సి స్క్వేర్ బై సి. సో ఇక్కడ ఏకి ఏ క్యాన్సిల్, బికి బి క్యాన్సిల్, సికి సి క్యాన్సిల్ చేస్తే మనకు ఫైనల్గా మిగిలింది సిగ్మా ఇంటూ 4πk ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి. దీన్ని సింప్లిఫై చేస్తే సిగ్మా ఇంటూ 4π ఇంటూ k ఈజ్ 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి. 4πకి 4π క్యాన్సల్, ఫైనల్గా వచ్చింది సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ఏ మైనస్ బి ప్లస్ సి. దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఆన్ సర్ఫేస్, పొటెన్షియల్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫస్ట్ స్పియర్. ఈ పాయింట్ దగ్గర ఈ సర్ఫేస్ పైన ఉండే పొటెన్షియల్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం మనం. సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సి. అట్లనే సెకండ్ సర్ఫేస్ పైన పొటెన్షియల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ సర్ఫేస్ పైన ఫస్ట్ పొటెన్షియల్ ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ సెకండ్ సర్ఫేస్ పైన పొటెన్షియల్ ఈక్వేషన్ రాస్తే పిబి ఈక్వల్ టు, సెకండ్ దానికి రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ సెకండ్ది డిస్టెన్స్, సెకండ్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ రాయాలంటే ఈ సర్ఫేస్ దగ్గర డిస్టెన్స్ ఎంత ఉంది, రేడియస్ ఎంత ఉంది సెకండ్ స్క్వేర్కి బి. సో ఈ బి వాల్యూనే ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిస్టెన్స్గా తీసుకుంటాం, ఎందుకంటే ఈ సర్ఫేస్ పైన ఎంత పొటెన్షియల్ ఉందో లోపల కూడా అంతే పొటెన్షియల్ ఉండాలి, కాబట్టి డిస్టెన్స్ అనేది బిఏ తీసుకుంటాం రెండింటికి. సో రాస్తే కేక్యూఏ బై, ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిస్టెన్స్ బిఏ తీసుకుంటాం, సెకండ్ది రాస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ కేక్యూబి బై బి, థర్డ్ అవుటర్ కాబట్టి కేక్యూసి బై సి, కేక్యూసి బై సి. ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఫస్ట్ దానికి రాసినప్పుడు మిగతా రెండు బయట ఉన్నాయి కాబట్టి దీన్ని సపరేట్ రాసినాం. సెకండ్ దానికి రాసినప్పుడు థర్డ్ ఒకటే బయట ఉంది కాబట్టి సెకండ్ డిస్టెన్స్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి రాయాలి. మరి థర్డ్ దానికి రాసినప్పుడు అన్ని దీని లోపల ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా సి తీసుకోవాలి డిస్టెన్స్. సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ ఇంతకుముందు సబ్స్టిట్యూట్ చేసినట్టే సిగ్మా ఇంటూ ఇక్కడ సిగ్మా ఇంటూ 4π a స్క్వేర్ ఇంటూ k బై b మైనస్ సిగ్మా ఇంటూ 4π b స్క్వేర్ ఇంటూ k బై b ప్లస్ సిగ్మా ఇంటూ 4π c స్క్వేర్ k బై c. సేమ్ అగైన్ కామన్ తీయండి, సిగ్మా ఇంటూ 4π k కామన్ తీస్తే ఇది ఏ స్క్వేర్ బై బి మైనస్ బి స్క్వేర్ బై బి ప్లస్ సి స్క్వేర్ బై సి. సో ఇక్కడ బికి బి క్యాన్సల్, ఇక్కడ సికి సి క్యాన్సల్, ఫైనల్గా మిగిలింది ఇది. ఇంతకుముందు సాల్వ్ చేసినట్టు చేస్తే కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. Sigma by epsilon naught, after substituting k value you'll get sigma by epsilon naught times of a square by b minus b plus c. This is the potential on surface of the second sphere, a square by b minus b plus c. Similar గా థర్డ్ దానికి రాస్తే పొటెన్షియల్ ఆన్ ద థర్డ్ స్పియర్ రాస్తే పొటెన్షియల్ ఆన్ సి కేక్యూఏ బై సి. ఇప్పుడు మొత్తం థర్డ్ దానికి రాస్తున్నాం కదా, థర్డ్ దానికి రాసినప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, సి కదా, కాబట్టి ఈ సర్ఫేస్ పైన ఎంత ఉంటే లోపల కూడా పొటెన్షియల్ మొత్తం అంతే ఉండాలి, కాబట్టి డిస్టెన్స్ అనేది 3 స్పేస్కి కూడా సిగానే తీసుకుంటాం. కేక్యూఏ బై సి ప్లస్ కేక్యూబి బై సి ప్లస్ కేక్యూసి బై సి. ఇక్కడ కూడా సేమ్ కామన్ చేయండి, మూడిట్లో సి కామన్ ఉంది, కే కామన్ ఉంది. క్యూఏ క్యూబి క్యూసి వాల్యూస్ రాస్తే ఫైనల్గా మనకి ఇక్కడ ఏం మిగులుతుంది అంటే థర్డ్ దాంట్లో కే క్యూ వాల్యూ సిగ్మా ఇంటూ 4π ఒకటి ఏ స్క్వేర్, ఇంకొకటి మైనస్ బి స్క్వేర్
ప్లస్ సి స్క్వేర్ బై హోల్ బై సి మొత్తం సి ఉంది కాబట్టి కే సిగ్మా 4 కామన్ తీసినాం. కావాలంటే సేమ్ ఇట్లనే సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఇవే వాల్యూస్ బట్ కింద ఒక్కటి సి వస్తుంది. ఇక్కడ సితో రిప్లేస్ చేయండి, చేస్తే సి 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 చేస్తే ఏమవుతుంది, ఇది సి అవుతుంది, ఇది కూడా సి, ఇది కూడా సి. అప్పుడు ఇవి క్యాన్సిల్ కావు, ఓన్లీ థర్డ్ ఒకటి క్యాన్సిల్ అయింది. బట్ క్యాన్సిల్ చేయకుండా సి కామన్ తీసేసినాం అనుకో, సింపుల్గా ఈ మొత్తంలో సి వస్తుంది. సి కామన్ తీస్తే ఫైనల్ ఈక్వేషన్ మనకు ఇది వస్తుంది, సి కే సిగ్మా 4 టు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. లేదంటే సేమ్ ఇదే ఫామ్లో కావాలంటే కే సిగ్మా 4 ఇంటూ ఏ స్క్వేర్ బై సి మైనస్ బి స్క్వేర్ బై సి ప్లస్ సి. ఇది ఫైనల్గా సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బై సి మైనస్ బి స్క్వేర్ బై సి ప్లస్ సి. ఇది ఫైనల్ ఈక్వేషన్, పొటెన్షియల్ ఆన్ సి. దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఆన్ సి. ఏ స్క్వేర్ బై సి మైనస్ బి స్క్వేర్ బై సి ప్లస్ సి. లేదంటే ఈ ఈక్వేషన్ ఎట్లనే వచ్చినా ఓకే, మొత్తం యాజ్ ఇట్ ఇట్లనే వచ్చినా సరిపోతుంది. సింప్లిఫై చేద్దామంటే ఇట్లా డన్. ఇట్లా ఎన్ని స్పేర్స్ ఇచ్చినా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. దీంట్లో కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్ ఇచ్చినప్పుడు పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్. నెక్స్ట్, there are 27 drops of conducting fluid, each has radius small r, and they are charged to potential P0 when they combine to form a bigger drop. Find the potential. మనకు ఫార్ములాస్ ఉంటాయి వీటికి, ఫార్ములాస్ డైరెక్ట్ ఫార్ములాస్ నుంచే చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చినట్టే 27 స్మాల్ డ్రాప్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం ఇవి ఒక 27 అని అనుకోండి స్మాల్ డ్రాప్స్. ఈ స్మాల్ డ్రాప్స్ రేడియస్ ఎంత ఆర్. ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఎన్ని, 27 డ్రాప్స్. సో దే కంబైన్ టు ఫార్మ్ బిగ్గర్ డ్రాప్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. వీటిని కంబైన్ చేస్తే ఒక బిగ్గర్ డ్రాప్ వచ్చింది, దాని రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్. సో అయితే పొటెన్షియల్ ఎంత, బిగ్గర్ డ్రాప్, వీటి పొటెన్షియల్ వి అనుకోండి. సో వి డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. వి డాష్ potential of the smaller drops is V. So we need to find potential of bigger drop V dash. V dash value ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్మాల్ డ్రాప్స్ అన్ని ఒక బిగ్గర్ డ్రాప్ గా ఫామ్ అయితే వాటి పొటెన్షియల్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ దే ఆర్ చార్జ్ టు పొటెన్షియల్ V నాట్. సో ఈచ్ has radius r and they are charged to potential V naught. When they are combined to form, so V naught ఇచ్చిన ఇక్కడ V dash ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటంటే V dash ఈక్వల్ టు n to the power of 2 by 3, n to the power of 2 by 3 into v. సో ఇక్కడ v నాట్ ఇచ్చిన కాబట్టి v నాట్ వస్తుంది, n to the power of 2 by 3 times of v నాట్. మనకు n అంటే ఎన్ని ఇచ్చింది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి డ్రాప్స్, n is 27. then v dash equal to, what is the value of n, 27 to the power 2 by 3 into v నాట్. 27 ని 3 క్యూబ్ రాయొచ్చు, 3 క్యూబ్ to the power 2 by 3 into v naught. 3 కి 3 cancel. So finally v dash equal to 3 square becomes 9. So v dash equal to 9 v naught. Potential ఏమవుతుంది, 9 times of v naught. Potential v dash equal to 9 times of v naught. 27 droplets combine అయ్యి ఒక బిగ్గర్ డ్రాప్ అయితే పొటెన్షియల్ ఏమవుతుంది, 9 times of v naught ఇనిషియల్ వాల్యూ. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం. 512 identical drops of mercury are charged to a potential of 2 volts. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన పొటెన్షియల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 512 గివెన్ n is 512 డ్రాప్స్ ఆర్ జాయిన్ టు ఫార్మ్ ఏ సింగిల్ డ్రాప్. సో దీని ఒక 1 డ్రాప్ పొటెన్షియల్ ఎంత ఇచ్చిండు, ఈచ్ డ్రాప్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఆఫ్ 2 volts. గివెన్ ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ V is 2 volts. So find the potential of the bigger drop. Potential of bigger drop V dash equal to n to the power of 2 by 3 times of V. V value already ఉన్న సబ్స్టిట్యూట్ చేయొచ్చు, చేద్దాం తర్వాత. n value 512 to the power 2 by 3 times of V. V values లాస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, వెయిట్ చేయండి అప్పటి వరకు, సాల్వ్ చేయండి. 512 ఎట్లా రాయొచ్చు, క్యూబ్లలో రాస్తే 8 క్యూబ్ to the power 2 by 3 times of v. సో క్యూబ్ కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. 8 square is 64 into v వాల్యూ ఎంత
2 volts. ఇది 2 substitute చేయండి. 60 for 2 is 128. Potential of bigger drop is 128 volts. Potential of bigger drop is 128 volts. So ఇది combining the small drops to form a bigger drop. దీనిపై మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ తెలియాలంటే ఫస్ట్ మనం పొటెన్షియల్ డెఫినేషన్ నుంచి రాస్తాం దీన్ని. పొటెన్షియల్ డెఫినేషన్ ఏంటి? పొటెన్షియల్ V = W/Q, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ యూనిట్ టెస్ట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ద పాయింట్ ఇన్ ద ఫీల్డ్. సో ఇక్కడ వర్క్ డన్ ఏమవుతుంది మనకు? వర్క్ డన్ W = V టైమ్స్ ఆఫ్ టెస్ట్ చార్జ్ Q0 అనుకోండి, ఇది V Q0. పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్. పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఏంటి మనకు? KQ/R ఇంటూ Q0. ఈ వర్క్ డన్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. మనం ఇన్ఫినిటీ నుంచి వచ్చినాం కాబట్టి ఇన్ఫినిటీలో పొటెన్షియల్ 0 అవుతుంది కాబట్టి సెకండ్ టర్మ్ రాయలేదు. దిస్ వర్క్ డన్ షోడ్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది 2 చార్జెస్కి మాత్రమే అప్లికబుల్. సిస్టమ్ ఆఫ్ 2 చార్జెస్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సింగిల్ పాయింట్ ఛార్జ్కి పొటెన్షియల్ మాత్రమే ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. సింగిల్ ఛార్జ్ విల్ హ్యావ్ ద పొటెన్షియల్ V = KQ/R, but it will not have potential energy. సిస్టమ్ ఆఫ్ 2 చార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే పొటెన్షియల్ ఎనర్జీ అనేది. సింగిల్ ఛార్జ్కి పొటెన్షియల్ ఎనర్జీ 0. The electrostatic potential energy of system of 2 charges. For suppose if I take 2 charges Q1 and Q2, the electrostatic potential energy can be written as U = KQ1Q2/R. KQ1Q2/R. So ఇది యాక్చువల్గా ఎట్లా రాస్తామంటే U = KQ1Q2/R. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్. ఇక్కడ అదే రాసినాము, KQ1Q2/R. అది ఇది కూడా సేమ్, రిజంబ్లింగ్ ద సేమ్ ఈక్వేషన్. సిస్టమ్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి, సింగిల్ ఛార్జ్ కాకుండా ఒక సిస్టమ్ ఆఫ్ 3 చార్జెస్ ఉన్నాయి అనుకోండి. సిస్టమ్ ఆఫ్ 3 చార్జెస్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ U = KQ1Q2/R12 ప్లస్ KQ2Q3/R23 ప్లస్ KQ3Q1/R31. ఇది సిస్టమ్ ఆఫ్ చార్జెస్కి. సో ఇది సింపుల్గా 2 చార్జెస్కి ఇది సిస్టమ్ ఆఫ్ చార్జెస్. నేను ఒక 3 చార్జెస్ ఉన్నాయి అనుకున్నా, వాటి చార్జెస్ Q1, Q2, Q3 అయితే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ చార్జెస్ = KQ1Q2/R12, KQ1Q2/R సేమ్, అదే 3 చార్జెస్ ఉన్నాయి కాబట్టి 3. సో చార్జెస్ ఎన్ని ఉంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి అనేది ఎట్లా అంటే టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ n into n-1/2 చార్జెస్ ఉన్నాయి అనుకో. నెంబర్ ఆఫ్ చార్జెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే n into n-1/2. సిస్టమ్ ఆఫ్ చార్జెస్కి రాద్దాం ఒకసారి. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ చార్జెస్కి రాస్తే U = KQ1Q2/R12 ప్లస్ KQ2Q3/R23 ప్లస్ KQ1Q3/R31. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి? 3 చార్జెస్ తీసుకున్నప్పుడు మనకి 3 టర్మ్స్ వచ్చినాయి. ఒకసారి చూద్దాం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎట్లా వస్తాయో. 3 చార్జెస్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n into n-1/2. మనకి ఇక్కడ 3 చార్జెస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ చార్జెస్ 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into 3 - 1 2/2. ఎన్ని టర్మ్స్ రావాలి? మొత్తం 3 టర్మ్స్. 1 2 3. అట్లా 4 ఉన్నప్పుడు ఎన్ని, 5 ఉన్నప్పుడు ఎన్ని, ఇట్లా చూస్తాం. ఎందుకంటే స్క్వేర్లో తీసుకుంటాం చార్జెస్ని, ట్రయాంగిల్లో తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి అనేది ఒకసారి ఐడియా ఉండాలి. ఒకవేళ స్క్వేర్లో తీసుకున్నాం అనుకో, స్క్వేర్లో సైడ్స్ 4 కదా, 4 చార్జెస్ తీసుకున్నప్పుడు ఎన్ని టర్మ్స్ రావాలి, పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్ ఎన్ని వస్తాయి అంటే 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 4 - 1 3/2. 2 1s 2 2s 2 3s 6. మొత్తం 6 టర్మ్స్ రావాలి, పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్ 6 రావాలి. అవి ఎట్లా వస్తాయి? స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్కి 4 సైడ్స్కి 4 టర్మ్స్ ప్లస్ 2 డయాగ్నల్స్కి 2, 4 + 2 మొత్తం 6 టర్మ్స్ రావాలి పొటెన్షియల్ ఎనర్జీ. వర్క్ డన్ ఎట్లా రాస్తామంటే వర్క్ డన్ = చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ =
వర్క్ డన్. ఫైనల్ కాన్ఫిగరేషన్లో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది? ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుంటే ఆ సిస్టంలో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది? ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి. పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ వాల్యూ ఎంత ఉంది, ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది. సో ఆ రెండింటిని ఫైనల్ నుంచి ఇనిషియల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వర్క్ డన్ అనేది వస్తుంది. వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ చార్జెస్. ఇక్కడ ప్రాబ్లం ఉంది. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఈక్వల్ పాజిటివ్ పాయింట్ చార్జెస్ ఆఫ్ 1 మైక్రోకూలం. ఒకసారి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం. గివెన్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతున్నారు. ఈక్వల్ పాజిటివ్ పాయింట్ చార్జెస్. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విత్ సైన్ తీసుకోవాల్సి ఉంటాయి. చార్జ్ ఆఫ్ 1 మైక్రోకూలం హెల్డ్ 1 మీటర్ అపార్ట్ ఇన్ ఎయిర్. చార్జెస్ 2 చార్జెస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ చార్జ్ Q1 is 1 into 10 to the power of minus 6 coulomb, and Q2 also will have the same value, which is equal to Q2. Q1, Q2 having the same value. In the air, the distance is given 1 meter apart. 1 meter. Potential energy of the system of these two charges U equal to K Q1 Q2 by R. What a formula? K value 9 into 10 to the power of 9 into Q1 Q2. Q1 value 10 to the power of minus 6 into Q2 value 10 to the power of minus 6 by R value 1. And రాస్తే ఈ ప్లస్ 9 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 పోతే ఒక మైనస్ 3 మిగులుతుంది. సో వాల్యూ ఎంత వచ్చింది ఫైనల్గా? పొటెన్షియల్ ఎనర్జీ 9 into 10 to the power of minus 3. ఎనర్జీ కాబట్టి యూనిట్స్ జౌల్స్. 9 into 10 to the power of minus 3 joules. Next problem. Two positive point charges of 12 microcoulomb, 8 microcoulomb are 10 centimeter apart. So ఇక్కడ 2 charges ఇచ్చిండు. First charge Q1 equal to 12 microcoulomb, 12 into 10 to the power of minus 6 coulombs, and Q2 which is equal to 8 into 10 to the power of minus 6 coulombs. Minus 6 coulomb or 10 centimeters apart. So initially distance ఎంత ఉంది రెండింటి మధ్యలో? Initially they are at a distance. Initial distance R1 equal to 10 centimeters. 10 centimeters అంటే 10 into 10 to the power of minus 2 meters. ఇది నేను రాయొచ్చు 10 to the power of minus 1 meter. అయితే వాటిని 4 సెంటీమీటర్ క్లోజ్ తీసుకురావాలి. ఫైనల్ డిస్టెన్స్ ఎంత తీసుకురావాలి మనం? R2 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్ అంటే 4 into 10 to the power of minus 2. సో ఇది ఇట్లానే ఉంచండి. మైనస్ 2లో వస్తుంది కాబట్టి రాయాల్సిన పని లేదు. 10 సెంటీమీటర్స్ నుంచి 4 సెంటీమీటర్ డిస్టెన్స్కి తీసుకొని రావాలి. సో అయితే వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ దెమ్ 4 సెంటీమీటర్ క్లోజర్? సో ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఫైండ్ అవుట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. వర్క్ డన్ ఈక్వల్ టు వాట్? వర్క్ డన్ ఏమని చెప్పినా నేను? వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫస్ట్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ U ఇనిషియల్ K Q1. Q1 వాల్యూ ఎంత ఉంది? 12 into 10 to the power of minus 6 into Q2. 8 into 10 to the power of minus 6 by ఇనిషియల్ డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అంటే 10 into 10 to the power of minus 2 meters. నెక్స్ట్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ U ఫైనల్. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? K Q1 12 into 10 to the power of minus 6 into 8 into 10 to the power of minus 6 by డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత? 4 సెంటీమీటర్ క్లోజ్ తీసుకురావాలి. ఇనిషియల్గా 10 సెంటీమీటర్ డిస్టెన్స్లోనే 10 రాసినాం, తర్వాత 4 సెంటీమీటర్ క్లోజ్ తీసుకొస్తున్నాం అంటే 4 into 10 to the power of minus 2. 4 into 10 to the power of minus 2. వర్క్ డన్ అడిగింది కదా. వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏముంది? K Q1 Q2. K Q1 Q2 రెండిట్లో సేమ్ ఉన్నాయి, అది కామన్ తీసేయండి. K 12 into 10 to the power of minus 6 into 8 into 10 to the power of minus 6 కామన్ తీస్తే ఫైనల్ వాల్యూ 4 into 10 to the power of minus 2
మైనస్ ఇనిషియల్ వాల్యూ 10 into 10 to the power of minus 2. సో ఇక్కడ ప్లస్ 8, ఈ -2 కూడా కామన్ తీసేస్తే ఫస్ట్ ఇవి క్యాన్సిల్ చేయండి. కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ -2 కూడా కామన్ తీస్తే కే వాల్యూ 9 into 10 to the power of 9 into 12 into 8 into 10 to the power of -12 by 10 to the power of -2 కూడా కామన్ చేయండి. ఇక్కడ -2 కామన్ తీసేస్తే ఏం మిగిలింది ఫైనల్గా 1/4 minus 1/10. ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 10 to the powers క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2కి ఒక 2 క్యాన్సిల్, 9కి 9 క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఇక్కడ మనకు మిగిలేదంతా 10 to the power of -1. మొత్తం ఎన్ని క్యాన్సిల్ అయినాయి? 9 plus 2 11 క్యాన్సిల్ అయితే ఇక్కడ 12 ఉంది కాబట్టి ఓన్లీ ఒక 10 to the power of -1 ఒకటి మిగులుతుంది. సో దీని నుంచి 9 into 12 into 8 ఒక 10 to the power of -1 ఉంది కాబట్టి దీన్ని బై 10 రాస్తున్నా ఇంటూ 10 minus 4 6/40 దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 12.96. క్యాలిక్యులేషన్ చేయండి. 12.96 అప్రాక్సిమేట్లీ దీన్ని 13 జౌల్స్గా రాయొచ్చు. సింప్లిఫికేషన్ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 5 10, 2 3 6, నెక్స్ట్ 8 1 8 5 40. సో ఈ సింప్లిఫికేషన్ చేయండి, చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 12.96. దట్ అప్రాక్సిమేట్లీ 13 జౌల్స్కి తీసుకుంటాం. సో ఈ క్యాలిక్యులేట్ చేస్తే 9 into 12 into 3, ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 324/5 5 25. ఆన్సర్ 12.96. దాన్ని 13 జౌల్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్, 2 equal charges Q are separated are placed at a distance of 2a. 2 equal charges Q are placed at a distance of 2a. 2 equal charges అంటున్నారు. ఇది Q, ఇది కూడా Q. సో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి రెండు? ప్లేస్ ఎట్ ఏ డిస్టెన్స్ 2a. ఆ థర్డ్ చార్జ్ 2q, ఇది -2q. ఒక్క నిమిషం. థర్డ్ చార్జ్ -2q. Third charge -2q is placed. A third charge 2q is placed at the midpoint. Third charge -2q placed at the midpoint. The potential energy of the system. మొత్తం ఎన్ని చార్జెస్ ఉన్నాయి? 3 చార్జెస్, q, -2q అండ్ q. సో దీన్ని 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది చార్జ్ 3 అనుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ 3 చార్జెస్ ఏం రాసినాం మనం? U ఈక్వల్ టు K Q1 Q2 by R12 plus K Q2 Q3 by R23 plus K Q1 Q3 by R3113. ప్రాబ్లం ఏమి ఉండదు, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. సో రాస్తే చార్జెస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ U ఈక్వల్ టు K Q1 ఈజ్ Q, Q2 ఈజ్ -2q బై డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. ఇప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ. మిడ్ పాయింట్ అన్నాం కాబట్టి 2aలో హాఫ్ పార్ట్స్ అంటే ఏ అవుతుంది డిస్టెన్స్. K Q ఇంటూ -2q బై ఏ. సిమిలర్గా సెకండ్ దానికి రాస్తే K Q2, సెకండ్ ఛార్జ్ ఎంత ఉంది? -2q ఇంటూ q బై R23 కాబట్టి డిస్టెన్స్ ఇక్కడ కూడా ఎంత ఉంది? సెకండ్ దానికి థర్డ్ దానికి మధ్య డిస్టెన్స్ కూడా ఏ. ప్లస్ K Q1 ఈజ్ Q, Q3 ఈజ్ ఆల్సో Q బై R13. 1కి 3కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 2a. సో ఈ 2a అట్లనే రాద్దాం. సో ఇది ఫైనల్గా ఏమైంది? -2kq²
బై ఏ, ఇది కూడా మైనస్ 2k క్యూ స్క్వేర్ బై ఏ, ఇది ప్లస్ kq స్క్వేర్ బై 2a, kq స్క్వేర్ బై 2a మైనస్ 2kq స్క్వేర్ బై ఏ, ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి మైనస్ ఫైనల్ ఇక్కడ ఏమొస్తుంది మనకు మైనస్ 4kq స్క్వేర్ బై ఏ ప్లస్ kq స్క్వేర్ బై ఏ రాసే మైనస్ 4kq స్క్వేర్ బై ఏ ప్లస్ kq స్క్వేర్ బై 2a, kq స్క్వేర్ బై 2a. సో 2a ఎల్సిఎంగా తీసుకోండి. ఇఫ్ యూ టేక్ 2a ఎల్సిఎం, ఇక్కడ ఇది 2 టైమ్స్ మైనస్ 8kq స్క్వేర్, ఇది ప్లస్ kq స్క్వేర్, మైనస్ 8 ప్లస్ 1, సో మైనస్ 7kq స్క్వేర్ బై ఏ. k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 7q స్క్వేర్ బై ఏ ఇంటూ వాట్ ఈస్ k వాల్యూ 1/4 పై ఎప్సిలాన్ నాట్. సో ఫైనల్గా మైనస్ 7q స్క్వేర్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఏ, 4 పై ఎప్సిలాన్ నాట్ 4 ఇంటూ 2a కదా ఇది, 2a 4 ఇంటూ 2 8, 2a మైనస్ 7q స్క్వేర్ బై 8 పై ఎప్సిలాన్ నాట్ ఏ, ఇది 2a ఉంటుంది. సో 2 2 4, 8 పై ఎప్సిలాన్ నాట్ ఏ మైనస్ 7q స్క్వేర్ బై 8 పై ఎప్సిలాన్ నాట్ ఏ. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ 3 particles each having charge of 10 microcoulomb are placed at the corners of an equilateral triangle of side 10 centimeters. The electrostatic potential energy of the system. 3 particles అన్నది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ హ్యావింగ్ ద సేమ్ డిస్టెన్స్. సో కాబట్టి వీటిలో 3 చార్జెస్ ఉన్నాయి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి, ఈ సైడ్ సేమ్ ఉంటుంది, ఇది ఏ అయితే సైడ్ ఏ అనుకోండి, ఇది ఏ, ఇది కూడా ఏ అయితే సేమ్ ఉంటుంది వాల్యూ. ఫర్ హ్యావింగ్ ద చార్జ్ క్యూ ఎంత, క్యూ ఈక్వల్ టు 10 మైక్రోకూలం. 10 మైక్రోకూలం అంటే 10 into 10 to the power of minus 6 coulombs. దీన్ని 10 to the power of minus 5 కూలంగా తీసుకోవచ్చు. ఒక మైనస్ ఒక ప్లస్ ఒక మైనస్ క్యాన్సిల్ అయితే 10 to the power of minus 5. ఇట్లా 3 ఐడెంటికల్ చార్జెస్ ఉన్నాయి అనుకోండి ఈక్వలేటరల్ ట్రయాంగిల్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు 3 చార్జెస్ ఉన్నాయి కదా, 3 ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి, k q1 q2 by r12 సేమ్, k q2 q3 by r23 plus k q3 q1 by r31. ఇక్కడ చార్జెస్ సేమ్ కదా, చార్జెస్ సేమ్, వాటి పొటెన్షియల్ కూడా సేమ్, డిస్టెన్స్ కూడా సేమ్ ఉంది 10 సెంటీమీటర్స్. డిస్టెన్స్ ఆర్ ఎంత ఇచ్చిండు, ఏ వాల్యూ ఉంటుంది ఇక్కడ, ఏ వాల్యూ ఇస్ ఏ ఈక్వల్ టు ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 10 to the power of 10 into 10 to the power of minus 2. సో దీన్ని 10 to the power of minus 1 మీటర్స్గా రాయొచ్చు. రాస్తే ఇవన్నీ సేమ్ కదా, ఇది kq స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇది కూడా kq స్క్వేర్ బై ఏ, kq స్క్వేర్ బై ఏ స్క్వేర్ కాదు, ఏ kq స్క్వేర్ బై ఏ ప్లస్ ఇది కూడా k. చార్జెస్ అనేవి అన్నీ సేమ్, సిమిలర్. 3 particles having the same charge అన్నాడు కాబట్టి చార్జ్ అనేది సేమ్ ఉంది కదా. q1 q2 q3 వాల్యూస్ విచ్ ఇస్ ఈక్వల్ టు q, సింపుల్గా q1 ఈక్వల్ టు q2 ఈక్వల్ టు q3 ఈక్వల్ టు q రాస్తే kq స్క్వేర్ బై ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఏ ఏ ఏ kq స్క్వేర్ బై ఏ. ఫైనల్గా 3kq స్క్వేర్ బై ఏ. సో దీని నుంచి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. 3 times of k, 9 into 10 to the power of 9 into q square, q value 10 to the power of minus 5, 10 to the power of minus 5 whole square అంటే 10 to the power of minus 10 by side a
A ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 10 to the power of -1. ఈ -1 పైనకి వస్తే +10 అవుతుంది. ఇక్కడ మైనస్కి మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 10 to the power of -1 ఉంటుంది. ఈ -1కి ఈ -1 క్యాన్సిల్. సో ఫైనల్గా ఏమైంది 9 3 27 జౌల్స్. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 27 జౌల్స్. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఫ్రీ చార్జెస్. నెక్స్ట్ 4 identical charges plus 50 microcoulomb were placed one at each corners of the square of side 2 meters. సో ఫస్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ డ్రా చేయండి. స్క్వేర్ డ్రా చేసి ఈ స్క్వేర్లో 4 కార్నర్స్లో 4 చార్జెస్ ఉన్నాయి. 4 ఐడెంటికల్ చార్జెస్. ఐడెంటికల్ అన్నాడు కాబట్టి Q1 ఈక్వల్ టు Q2 ఈక్వల్ టు Q1 equal to Q2 equal to Q3 equal to Q4 equal to 50 microcoulombs are placed at the each corner of the square of side. ఈ సైడ్ ఎంత ఉంది 2 meters, ఇది కూడా 2 meters. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇవన్నీ 2 meters. డిస్టెన్స్ ఆర్ వాల్యూ ఎంత 2 meters. How much external energy is required to bring another charge of plus 50 microcoulomb from infinity to the center. సో ఈ సెంటర్కి తీసుకురావాలి ఇంకొక ఛార్జ్ Q0 ఎక్కడ ఉన్నది ఫ్రమ్ ఇన్ఫినిటీ Q0 వాల్యూ కూడా ఎంత 50 మైక్రోకూలం. సో దీన్ని సెంటర్కి తీసుకురావడానికి హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్, ఎంత ఎనర్జీ కావాలి, సో అది అడుగుతున్నారు. ఫస్ట్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎనర్జీ ఈక్వల్ టు వాట్ వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎనర్జీ బదులు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది. ఫస్ట్ అయితే పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీంట్లో పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్కి పొటెన్షియల్ రాస్తే KQ/R, పొటెన్షియల్ V ఈక్వల్ టు KQ/R. సో ఇట్లా 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై బై 4. K వాల్యూ ఎంత 9 into 10 to the power of 9. Q, charge Q is 50 microcoulomb. 50 into 10 to the power of -6 by R2. R2 అన్నాం కదా, డైరెక్ట్ 2 రాస్తే ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే సెంటర్ అన్నాడు కాబట్టి ఇది 2 meters, సెంటర్కి అన్నాడు కాబట్టి ఇది 2 ఇది 2 అన్నప్పుడు ఇది 2√2 2√2 అవుతుంది. ఈ వాల్యూ 2√2. దీంట్లో హాఫ్ కావాలి మనకు. డిస్టెన్స్ R ఈక్వల్ టు వాట్ ఇయర్ R2 కాదు, డైరెక్ట్గా R ఈక్వల్ టు 2√2 by 2. 2√2 by 2. 2 క్యాన్సిల్ అయితే R వాల్యూ ఎంత అవుతుంది √2. సో R వాల్యూ √2 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే √2 మల్టిప్లైడ్ బై 4. సో డిస్టెన్స్ ఉన్నట్టు కదా, ఇది 2 ఇది 2 అయినప్పుడు ఇది హైపోటెన్యూస్ అవుతుంది కదా. మామూలుగా ఎట్లా చేసినాం అంటే ఇది పైథాగరస్, ఇది 2 ఇది కూడా 2, అప్పుడు ఇదేమవుతుంది, ఇది ఫర్ సపోజ్ ఎక్స్ అనుకోండి, x² ఈక్వల్ టు 2² ప్లస్ 2², x ఈక్వల్ టు √4 ప్లస్ 4 8 అవుతుంది కదా. 8ని 2√2 రాయొచ్చు. 8 is 2√2. 8 వస్తే మాకు √8 వచ్చింది అనుకోండి. √8 ఏం చేస్తాం, √8 is 4 into 2. సో ఈ 2 బయటకు వస్తే 4 బయటకు వచ్చేస్తే 2 అవుతుంది 2√2. సో ఆర్ వాల్యూ 2√2, మొత్తం 2√2. బట్ మనకు సెంటర్కి కావాలి కాబట్టి సెంటర్ కంటే ఏం చేయాలి, దీంట్లో హాఫ్ 2√2 by 2, అది డిస్టెన్స్ అవుతుంది. ఆర్ వాల్యూ డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ అన్నది కాబట్టి అది డిస్టెన్స్. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్, W ఈక్వల్ టు V ఇంటూ Q0. V ఇంటూ Q0 రాస్తే ఈ వాల్యూ యాజ్ ఇస్ రాసేసి మొత్తం V ఇంటూ Q0 వర్క్ డన్, W ఈక్వల్ టు V ఇంటూ Q0. V వాల్యూ యాజ్ ఇస్ రాయండి,
9 into 10 to the power of 9 into 50 into 10 to the power of minus 6ని ఇది 5 into 10 to the power of minus 5 by root 2 into 4 into ఇది v వాల్యూ. దీని దేంతో మల్టిప్లై బై Q0 ఎంత ఉంది 50 మైక్రోకూలం 50 into 10 to the power of minus 6. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు మొత్తము 64 joules వస్తుంది వర్క్ డన్. విల్ గెట్ వర్క్ డన్ W ఈక్వల్ టు 64 joules. క్యాలిక్యులేషన్ చేయండి, ఈజీగానే వస్తుంది. దీన్ని ప్రాపర్గా అరేంజ్ చేయాలి. 4ని 2 into 2 రాసి దాన్ని మళ్ళీ 2ని రూట్ 2 into రూట్ 2 రాయండి. పవర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్గా 64 joules ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. క్యాలిక్యులేషన్ చేయండి, ఈ వాల్యూస్ అట్లనే చేసి క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ వస్తుంది 64 joules. వర్క్ డన్ 64 joules. నెక్స్ట్, ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ 4 particles each of charge q and placed at the corners of the square of side A. ఇక్కడ find the potential energy of system of 4 particles. 4 particles ని సైడ్ లో 4 కార్నర్స్ ఆఫ్ ద స్క్వేర్ పెట్టారు. ఈచ్ సైడ్ A. ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. అన్నాడు. ఇక్కడ 4 చార్జెస్ ఉన్నాయి. 4 చార్జెస్, ఇది అన్ని కూడా ఐడెంటికల్. Q, ఇది Q, ఇప్పుడు చార్జ్ Q, ఇది కూడా Q. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ వస్తాయి పొటెన్షియల్ ఎనర్జీ? n into n minus 1 by 2. n వాల్యూ ఎంత? ఎన్ని చార్జెస్ ఉన్నాయి? 4 into 4 minus 1 by 2. 2 1 2 2 2 3 6, మొత్తం 6 టర్మ్స్ రావాలి. 6 టర్మ్స్లో 4 టర్మ్స్ 4 సైడ్స్కి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 4 times of potential energy of the sides, 4 sides, plus ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్స్, 2 diagonals, 2 into potential of 2 diagonals. సైడ్స్కి రాస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ సైడ్ రాస్తే 4 into పొటెన్షియల్ ఎనర్జీ U. K, Q1 is Q, Q2 is also Q. K Q into Q by సైడ్ ఎంత ఉంది డిస్టెన్స్ A, ప్లస్ 2 times ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద డయాగ్నల్. ఇది డయాగ్నల్ తీసుకుంటే ఇది A, ఇది A, ఇది ఏమవుతుంది? మొత్తం డయాగ్నల్ అయితే ఒక డయాగ్నల్ తీసుకోండి. ఒక డయాగ్నల్ తీసుకుంటే ఈ వాల్యూ ఏమవుతుంది? A root 2. 2 times ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద డయాగ్నల్. K Q into Q, Q1 Q2 by డిస్టెన్స్ A root 2. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ దీస్ చార్జెస్. దీన్ని ఏం రాయొచ్చు? 4kq² by A plus 2kq² by A root 2. దీంట్లో నుంచి kq² by A కామన్ తీయండి. తీస్తే kq² by A కామన్ తీస్తే ఇది 4 ప్లస్ ఇది 2 by రూట్ ఉంటుంది. kq² by అయిపోతే 2 by root 2ని 2 by root 2లో మిగిలినంత మనకు 2 by root 2. 2 by root 2 ఈ రూట్ 2కి ఇక్కడ ఒక రూట్ 2 క్యాన్సిల్ అయితే రూట్ 2 మిగులుతుంది. అంటే 4 ప్లస్ రూట్ 2, 4 ప్లస్ రూట్ 2, kq² by A ఇంటూ 4 ప్లస్ రూట్ 2. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ చార్జెస్. నెక్స్ట్, ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. నేమ్ ఇండికేట్ చేస్తుంది ఈక్విపొటెన్షియల్. ఈక్వి మీన్స్ సేమ్, potential surfaces. If potential of a surface is same throughout, then the such surface is known as equipotential surface. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటే దాన్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అని అంటాం. సో ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ది, ఏదైనా ఒక చార్జ్ పార్టికల్ని ఈ సర్ఫేస్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్ళాలి. పాయింట్ 1 to పాయింట్ 2 తీసుకెళ్ళాలి. The amount of work done in moving any test charge from one point to another point in an equipotential surface, the work done is 0. Work done is 0.
వర్క్ డన్ ఇన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ 0. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో వర్క్ డన్ అనేది ఆల్వేస్ 0. ఎందుకు? పొటెన్షియల్ సేమ్ ఉంది కాబట్టి వర్క్ డన్ అంటే చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ సేమ్ ఉంది కాబట్టి వర్క్ డన్ అనేది 0 అవుతుంది. వెన్ ఏ చార్జ్ is shifted from one point to another point on the equipotential surface, వర్క్ డన్ అగైనెస్ట్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఈజ్ 0. వర్క్ డన్ అనేది 0 అవుతుంది ఎందుకంటే పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టాంట్. Change in the potential is 0, so potential energy is also 0. Work done is 0. Electric field is always perpendicular to equipotential surface. So equipotential surface, electric field రెండు కూడా perpendicular to each other ఉంటాయి. Two equipotential surface do not cross each other. ఏ టూ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ కూడా ఎప్పుడు కూడా క్రాస్ అవ్వవు. లైక్ ఎట్లయితే టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎట్లయితే ఇంటర్సెక్ట్ కాకుండా ఉంటాయో ఇక్కడ టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కూడా ఒకదానొకటి క్రాస్ చేయవు. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఫస్ట్ డైపోల్ అంటే ఏంటో చూద్దాం. డైపోల్ ఏంటంటే 2 పాయింట్ చార్జెస్ separated by small distance to a. 2 point charges minus q and plus q separated by small distance to a, it is called electric dipole. So electric dipole ki dipole moment untadi. Dipole moment P equal to product of the distance between the charges and the magnitude of any one charge. P equal to 2aq. ఇది డైపోల్ మూమెంట్. ఇప్పుడు ఈ డైపోల్ తీసుకెళ్ళి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఇది టార్క్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఫోర్స్ అనేది ఇట్ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్, జీరో ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్ ఉంచితే ఈక్వల్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఎగ్జాక్ట్ అయ్యే ఫోర్స్. ఫర్ సపోజ్ ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీంట్లో ఒక డైపోల్ తీసుకొచ్చి పెట్టినాను. ఇక్కడ మైనస్ క్యూ చార్జ్, ఇది ఇక్కడ ప్లస్ క్యూ అనుకోండి. ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఎఫ్ ఈక్వల్ జనరల్గా ఎఫ్ ఈక్వల్ టు ఈక్యూ. ఈ పాజిటివ్ ఛార్జ్ ఏమో ఈక్యూ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. నెగిటివ్ ఛార్జ్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఈక్యూ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఈ ఫోర్స్ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు బాడీ రొటేట్ అవుతుంది, అంటే టార్క్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఈ డైపోల్ ఎక్స్పీరియన్స్ చేసే టార్క్ ఎంత ఉంటుంది అంటే టార్క్ టౌ ఈక్వల్ టు పిఈ సైన్ థీటా. Torque tau equal to P sin theta or torque tau equal to P cross E. Torque tau equal to P cross E. P sin theta or P cross E. మాక్సిమం టార్క్ ఎప్పుడు వస్తుంది, మినిమం టార్క్ ఎప్పుడు వస్తుంది అంటే కండిషన్స్ అప్లై చేద్దాం. ఇక్కడ సైన్ వాల్యూస్ని బట్టి చేంజ్ అవుతుంది. థీటా వాల్యూని బట్టి టార్క్ మాక్సిమం మినిమం వస్తుంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ థీటా ఈక్వల్ టు 0 degrees, sin 0, P sin 0, sin 0 is 0, torque tau is మినిమం 0. మరి మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది? థీటా సైన్ థీటా వాల్యూ మ్యాక్సిమం అయినప్పుడు. సైన్ థీటా మ్యాక్సిమం ఎప్పుడైతుంది? 90 degrees. అప్పుడు టార్క్ టౌ ఈస్ మ్యాక్సిమం వెన్ థీటా ఈక్వల్ టు 90. టార్క్ టౌ ఈక్వల్ పి. ఇది ఎప్పుడు? వెన్ థీటా ఈక్వల్ టు 90 degrees. ఇది టార్క్. మనకేం కావాలి? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వాట్? వర్క్ డన్. సో వర్క్ డన్ ఎట్లా వస్తుంది? డబ్ల్యూ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ డాట్ డిఎస్ రాస్తాం కదా జనరల్గా లీనియర్ మోషన్లో. యాంగులర్లోకి వస్తే టౌ ఇంటూ డిథీటా. జస్ట్ ఈ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేస్తే θ1 టు θ2 వర్క్ డన్ వస్తుంది. ఆ వర్క్ డన్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే డబ్ల్యూ ఈక్వల్ మైనస్ పిఈ కాస్ థీటా. వర్క్ డన్ షోడ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ యూ ఈక్వల్ మైనస్ పిఈ కాస్ థీటా. ఎందుకంటే ఇంటిగ్రేషన్ సైన్ థీటా ఇస్ మైనస్ కాస్ థీటా కాబట్టి మైనస్ పిఈ కాస్ థీటా. సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద డైపోల్. దీన్ని యూ ఈక్వల్ టు మైనస్ పి డాట్ ఈ అని కూడా రాయొచ్చు. దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కూడా రాయొచ్చు. ఇది కూడా ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ మ్యాక్సిమం వెన్ థీటా ఈక్వల్ టు 180 degrees. 180 degrees అయిందనుకోండి, కాస్ 180 మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ మ్యాక్సిమం just P when theta equal to 180 degrees. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం.
అన్స్టేబుల్. theta ఈక్వల్ టు 0 అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం, స్టేబుల్. theta ఈక్వల్ టు 180 అంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. theta 180లో అన్స్టేబుల్ కదా. ఇప్పుడు theta ఈక్వల్ టు 0 రాసినాం అనుకో, 0 రాస్తే theta 0 రాస్తే పొటెన్షియల్ ఎనర్జీ U ఈజ్ మినిమం వాల్యూ, cos 0 ఈజ్ 1. కాబట్టి ఇదేమవుతుంది మైనస్ పిఈ. సో ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియంలో పొటెన్షియల్ ఎనర్జీ, ఇది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో పొటెన్షియల్ ఎనర్జీ. సో వర్క్ డన్ ఎట్లా రాస్తాం మరి దీని నుంచి? వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే కండిషన్, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్ సపోజ్ ఒక డైపోల్ని θ1 టు θ2 రొటేట్ చేస్తున్నాం ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. A potential is rotated in an uniform electric field from θ1 to θ2. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? U ఇనిషియల్ మైనస్ పిఈ కాస్ θ1, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ పిఈ కాస్ θ2. వర్క్ డన్, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ పిఈ కాస్ θ2, పొటెన్షియల్ మైనస్ పిఈ కాస్ θ2 ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ మైనస్ ఉంది మళ్ళీ, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పిఈ కాస్ θ1. కాస్ θ1 పాజిటివ్, కాస్ θ2 నెగిటివ్ ఉంది కాబట్టి ఫైనల్గా మనకి ఏమొస్తుంది? వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ పిఈ కామన్ తీయండి, కాస్ θ1 పాజిటివ్ మైనస్ కాస్ θ2 నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ P into cos θ1 minus cos θ2. This is the work done in rotating the dipole from θ1 to θ2. ఇది వర్క్ డన్. సో దీనిపైన కొన్ని ప్రాబ్లమ్ చేస్తే క్లారిటీ వస్తుంది మీకు. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ an electric dipole of dipole moment. డైపోల్ మూమెంట్ ఇచ్చారు, డైపోల్ మూమెంట్ ఇచ్చారు. P ఈక్వల్ 3.2 into 10 to the power of minus 8 coulomb meters from its position of stable equilibrium. From position of stable equilibrium in an electric field. Position of stable equilibrium ante θ1 equal to 0 degrees to unstable equilibrium. Unstable position of stable equilibrium to unstable equilibrium అన్నట్టు ఇక్కడ ప్రాబ్లం పర్ఫెక్ట్గా రాయలేదు. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే θ2 ఈక్వల్ టు 180 degrees. An electric field of intensity, given electric field of intensity 10 to the power of 4 Newton per coulomb. θ1 0, θ2 180. So first work done find out చేద్దాం. Work done equal to PE cos θ1 cos 0 minus cos 180, cos 180. So ఇదేమవుతుంది? PE cos 0 is 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ఇదేమవుతుంది? cos 180 is minus 1 కాబట్టి ఇది ప్లస్ 1. ఇదేమైంది? 2 times ఆఫ్ PE. డైపోల్ని ఇది వర్క్ డన్ డైరెక్ట్ కూడా రాయొచ్చు. 0 to 180 రొటేట్ చేస్తే వర్క్ డన్ ఈక్వల్ టు 2 times ఆఫ్ PE. 2 into డైపోల్ మూమెంట్ P వాల్యూ ఇస్ గివెన్ 3.2 into 10 to the power of minus 8 into electric field 10 to the power of 4. 3.2 times 3.2 2 times ఎంత అవుతుంది? 6.4 into 10 to the power of minus 8 plus 4 minus 4. Work done joules. 6.4 into 10 to the power of minus 4 joules. ఇది వర్క్ డన్. నెక్స్ట్ the amount of work done in rotating dipole through an angle 90. అంటే ఇనిషియల్గా θ1 ఈక్వల్ టు 0 degrees to θ2 ఈక్వల్ టు 90 degrees. సింపుల్. వర్క్ డన్ W ఈక్వల్ టు PE cos θ1 minus cos θ2. వర్క్ డన్ W ఈక్వల్ టు PE cos θ1. θ1 is 0, cos 0 is 1 minus cos θ2. θ2 value 90, cos 90 is 0. సింపుల్గా వర్క్ డన్ is PE.
work done in rotating the dipole through an angle 90. Next, a dipole consists of 2 point charges plus or minus 2 nanocoulombs. Charge Q is given plus or minus 2 nanocoulombs, అంటే nano అంటే 10 to the power of minus 9 coulombs, separated by distance of 4 centimeters. 2a distance dipole length. సో ఏం లేదు, ఇక్కడ మైనస్ క్యూ ప్లస్ క్యూ separated by distance 2a. చార్జెస్ ఇచ్చిండు ప్లస్ ఆర్ మైనస్ 2 into 10 to the power of minus 9 కూలం. నానో కూలం అని ఇచ్చింది కాబట్టి మనం నానోని కూలమ్స్లో కన్వర్ట్ చేసినాము. నెక్స్ట్ 2a డిస్టెన్స్ ఇచ్చారు 4 centimeters. 4 into 10 to the power of minus 2 meters. What is the change in the potential energy when the dipole rotate from alignment along the field? Along the field అంటే θ1 equal to 0. Along the field అంటే θ1 equal to 0 and orientation θ2 equal to 90 degrees. θ2 equal 90 degrees. What is the change in the potential energy? Change in the potential energy equal to work done కదా. Change in the potential energy which is equal to work done. కాబట్టి వర్క్ డన్ ఈక్వేషన్ ఏమొచ్చింది, 90 degrees రొటేట్ చేస్తే వర్క్ డన్ ఎంత వచ్చింది ఇంతకుముందు, P into E. సో సేమ్ అదే ఇక్కడ అప్లై చేద్దాం, మళ్ళీ అన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. 90 degrees రొటేట్ చేసినప్పుడు వర్క్ డన్ P times of E. మరి P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. P ఈక్వల్ టు వాట్, P ఈక్వల్ టు 2AQ. 2A వాల్యూ ఉంది, Q వాల్యూ ఉంది. 4 into 10 to the power of minus 2 into Q వాల్యూ 2 into 10 to the power of minus 9. ఇది 8 into 10 to the power of minus 11. This is the value of P. ఈ వాల్యూ ఆల్రెడీ ఇచ్చింది మనకు. ఈ వాల్యూ 10 నానో కూలమ్స్. 10 కాదు, ఇది 10 to the power of 5 రాసుకోండి. ఈ ఈక్వల్ టు, ఇక్కడ మిస్టేక్ పట్టింది, ప్రింట్ మిస్టేక్ ఉంది. ఇది 10 to the power of 5 రాసుకోండి. ఈ వాల్యూ 10 to the power of 5. 10 to the power of 5. ఈ 10 to the power of 5 రాసుకోండి. 10 to the power of 5 న్యూటన్ ఫర్ కూలుంబ్ ఇది. అప్పుడు వర్క్ డన్ చేయండి. వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తే W ఈక్వల్ P 8 into 10 to the power of minus 11 into electric field 10 to the power of 5. ఫైనల్గా minus 11 plus 5. 8 into 10 to the power of minus 6 joules. ఇది వర్క్ డన్. నెక్స్ట్, an electric dipole. An electric dipole consists of two opposite charges of each magnitude. Charges magnitude Q. 1 into 10 to the power of minus 6. 1 microcoulomb అంటే 1 into 10 to the power of minus 6 coulombs, separated by distance 2 centimeters. Distance 2a ఏమి ఇచ్చిండు, డైపోల్ కాబట్టి డిస్టెన్స్ 2a తీసుకుంటాం మనం. 2 centimeters. 2 centimeters అంటే 2 into 10 to the power of minus 2 meters. The dipole is placed in an external field of intensity E equal to 10 to the power of 5. 1 into 10 to the power of 5 and direct 10 to the power of 5. Okay, 10 to the power of Newton per coulomb. The maximum torque on the dipole is, maximum torque on the dipole. Maximum torque ఎప్పుడు ఉంటుంది dipole కి, when the dipole is rotated, maximum torque will be when theta equal to 0 degrees and external field, the maximum torque on the dipole. Maximum torque tau max. Maximum torque on the dipole is P into E. When theta equal to, ఇది ఎప్పుడు పాసిబుల్, when theta equal to 90 degrees. theta 90 degrees ఉంటే maximum torque ఉంటుంది, అది P into E. P వాల్యూ ఏంటి, 2AQ into E. 2AQ అంటే 2A వాల్యూ ఎంత ఇచ్చిండు, 2 into 10 to the power of minus 2 into Q. Charge Q is 10 to the power of minus 6 into electric field 10 to the power of 5. 10 to the power of 5 cancel అవుతుంది. 10 to the power of minus 1, ఇది minus 2. సో మొత్తం ఎంత అవుతుంది, ఇది 2 into 10 to the power of minus 3. ఇది టార్క్. 2 into 10 to the power of minus 3 న్యూటన్
meters. Newton meters torque. 2 into 10 to the power of minus 3 Newton meters. 2 into 10 to the power of minus 2 a cube. 2a 10 to the power of minus. Wait, ఒక్క నిమిషం. The values check చేద్దాం ఒకసారి. 2a value ఎంత? 2 into 10 to the power of minus 2. 2 into 10 to the power of minus 2 into charge q. Q value is 10 to the power of minus 6 coulombs into electric field E, 10 to the power of 5. ఇది వాల్యూ క్యాన్సిల్ చేస్తే 5కి 6 ఒక 1. 2 into 10 to the power of minus 3 Newton meters. ఇది maximum torque. 2 into 10 to the power of minus 3 is the maximum torque experienced by the dipole. Next, two opposite and equal charges having the charge q equal to 4 into 10 to the power of minus 8 coulombs when placed 2 into 10 to the power of minus 2 centimeters apart. Distance 2a ఎంత ఇచ్చిండు? 2 into 10 to the power of minus 2 centimeters. అంటే దీన్ని మీటర్లోకి కన్వర్ట్ చేస్తే 2 into 10 to the power of minus 4 meters. If the dipole is placed in an external electric field E, placed in electric field E, which is 4 into 10 to the power of 8 Newton per coulomb, the value of maximum torque and work required in rotating the dipole through an angle 180. First maximum torque find out చేద్దాం. Tau max, maximum torque equal to P into E when theta equal to 90 degrees. P value, P is 2a into Q into E torque. 2a value ఎంత ఉంది మనకు? 2 into 10 to the power of minus 4. 2 into 10 to the power of minus 4 into charge Q. 4 into 10 to the power of minus 8 into electric field E. 4 into 10 to the power of plus 8. ఇక్కడ minus 8 plus 8 cancel. 4 4 is 16. 16 2 is 32 into 10 to the power of minus 4. ఇది maximum torque. Next, ఇంకొకటి ఉన్నది ఇదే ప్రాబ్లంలో. వర్క్ రిక్వైర్డ్ ఇన్ రొటేటింగ్ ఇట్ త్రూ ఎన్ యాంగిల్ 180 degrees. 180 degrees రొటేట్ చేస్తే వర్క్ డన్ ఎంత వస్తుంది? వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ 2 times ఆఫ్ పి. 180 degrees రొటేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, అంతకుముందు ప్రాబ్లంలో 180 degrees రొటేట్ చేస్తే ఎంత వచ్చింది వర్క్ డన్? రొటేటెడ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం టు అన్స్టేబుల్ 0 to 180 రొటేట్ చేస్తే వర్క్ డన్ ఎంత వచ్చింది? 2 times ఆఫ్ పి. సేమ్ ఇక్కడ అది డైరెక్ట్ రాసిస్తాం. 180 degrees రొటేట్ చేసినప్పుడు వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ త్రూ 180 degrees 2 times ఆఫ్ పిఈ. ఆల్రెడీ మనకి ఇక్కడ టౌ వచ్చింది. పిఈ వాల్యూ ఎంత వచ్చింది? 32 into 10 to the power of minus 4. 2 times అంటే 64 into 10 to the power of minus 4. ఇది వర్క్ డన్ జౌల్స్. టార్క్ న్యూటన్ మీటర్స్. సో